ఈరోజు పాలమూరులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో 30 మందిని బలి తీసుకున్నారు. అలాగే 30 మంది క్షతగాత్రులు ఉన్నారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మన దేశంలో కూడా విభిన్న మతాలకు నిలయం భారతదేశం. కానీ అటువంటి వాళ్ళని రానియొద్దు, ఎవరు కూడా వాళ్ళకి ఆశ్రయం ఇవ్వద్దు. మన హిందువులని చంపడం అనేది భారతదేశంలో చాలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించి దేశాన్ని నష్టపరచాలని చూస్తున్నారు కొన్ని శక్తులు. కాబట్టి మనం 140 కోట్ల జనాభా ఉన్నాము. మనకు భిన్నత్వంలో ఏకత్వం ఉన్నాం. కాబట్టి మనము ఆ ఉగ్రవాదులని తొందరలోనే కేంద్ర ప్రభుత్వం పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని కోరుకుంటాము. అలాగే భారతదేశంలో ఫస్ట్ ఇవన్నీ జరగాలంటే మెయిన్ కారణం ఏంటంటే మల్టీపర్పస్ కార్డు. 140 కోట్ల జనాభాకు ప్రతి ఒక్కరికి ఐడి కార్డు ఇవ్వాలి. ఎవరు కూడా మణిపూర్లో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ తర్వాత జార్ఖండ్లో ఇలా బార్డర్లో ఉన్న రాష్ట్రాలకన్నీ కూడా వలసలు వస్తున్నారు. దొంగలు రోహింగ్యాలు అందరూ వస్తున్నారు. వాళ్ళందరినీ ఏరియాలంటే దీనికి పరిష్కారం పార్లమెంట్లో ఎమర్జెన్సీ ఏర్పాటు చేసి పర్మనెంట్ సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఐడి కార్డు ఉండాలి. అర్ధరాత్రి పోతున్నా కూడా మనం పట్టుకొని కాడితే మన డాటా ఉండాలి, లేదా లోపల ఆడేయాలి. అప్పుడు ఈ క్రమం తగ్గుతుంది. ఆ పని కేంద్రం చేయాలని ఆశిస్తూ పాలమూరులో బీసీ జేఏసీ తరఫున పర్యావరణ సమాజ వర్గము మేము బీసీ జేఏసీకి వెళ్ళి అన్ని కుల సంఘాలకు వెళ్ళి కూడా రైతు సంఘానికి వెళ్ళి కూడా మేము ఉగ్రవాద తీసుకోమని అంటుపెట్టినాము. మా డిమాండ్ ఏం లేదు. భారతదేశంలో ఇవన్నీ ఇట్లా జరుగుతుంటాయి. ఇలా మోడీ చెప్తాడు, కాంగ్రెస్ చెప్పారు, మనమోహన్ చెప్పి అందరూ చెప్పారు. ఇవన్నీ పాలకులు ఆడుతున్న ఆట. ఓటు బ్యాంక్ వరకు దమ్ముంటే పార్లమెంట్లో చట్టం తెచ్చి మల్టీపర్పస్ కార్డు ప్రతి ఒక్క 140 కోట్ల జనాభాకు ప్రతి ఒక్కరు కార్డు ఇవ్వాలి. కార్డు ఇస్తే ఎట్లా వస్తారు వాడు దేశంలోకి అది ఇవ్వాలి. ఫస్ట్ ఈ ఉట్టుటి చైర్మన్లు ఇచ్చి మేము అధ్యక్షులు కాదు. ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా మల్టీపర్పస్ కార్డు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి.